Granite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments, JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. పిఠాపురం మండలం ఎఫ్కేపాలెం గ్రామంలో ఉన్నటువంటి పాపిడిదొడ్డు చెరువు వివాదం అయితే కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా అక్కడ మట్టి తవ్వకాలు జరపకూడదంటూ గ్రామస్తులు గత కొన్ని రోజుల నుంచి కూడా నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజైతే సిపిఎం నాయకులు అలాగే రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకందరూ కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా తెలిసిందే ఇక్కడ మట్టి తవ్వకాల్లో ఏదైతే ఇటుక బట్టి వ్యాపారులు భారీగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో కుమ్మక్కవి మట్టి వ్యాపారం అయితే ఈ విధంగా తవ్వేందుకు సిద్ధపడుతున్న నేపథ్యంలో గత కొన్నాళ్ళ నుంచి కూడా గ్రామస్తులు అలాగే రైతులు కూడా ముఖ్యంగా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అలాగే రైతులకి అలాగే బట్టి వ్యాపారులు కూడా గత 2 రోజుల క్రితం కూడా వివాదం అయితే నెలకొంది. నిన్న కూడా అర్ధనగ్న ప్రదర్శన అయితే రైతులు ఈ యొక్క చెరువు వద్దనే చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ నేపథ్యంలోనే ఇక్కడ సిపిఎం నాయకులు కూడా మద్దతు తెలుపుతున్నారు. మట్టి తవ్వకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తవ్వేందుకు వీలు లేదు, తవ్వడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారంటూ కూడా వీళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా సిపిఎం రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో శేషబాబుజీ గారు కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, ఇక్కడ మట్టి తవ్వకాలు తవ్వడం వల్ల రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని భావిస్తున్నారు? మట్టి మాఫియాని గుడ్డలు ఉప్పు తీసి కొడతా అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు. ఇప్పుడు ఎన్నికలయ్యే ఆయన డిప్యూటీ సీఎం, ఎవరిని కొడతారో ఆయన కొట్టాలి. ఇప్పుడు ఇక సాంకేతికంగా చూస్తే 54 ఎకరాల చెరువు, దీని మీద సుమారు 360 ఎకరాల రైతులు ఆధారపడి బతుకుతున్నారు. అక్కడేమో 3.5 ఎకరాల్లో మట్టి తవ్వడం కోసం చెప్పి ఎంఆర్ఓ అనుమతి ఇచ్చారు. ఆ అనుమతి ఇచ్చే ముందు ఈ 360 ఎకరాలకి చెందిన రైతుల్ని వీళ్ళ సమావేశం చేసి గ్రామసభ జరిపి దీనివల్ల మీకు ఏమైనా నష్టం ఉందా అని నేను అనుమతి ఇస్తే అని అడగాలి. ఆ అధికారి అలా అడిగే ధైర్యం ఆయనకి ఏమీ లేదు. అధికార పార్టీ చెప్పినట్టుగా ఆయన అనుమతి ఇచ్చేసాడు. ఇప్పుడు ఇక్కడ మట్టి తవ్వితే జరగబోయేది ఏంటంటే ఇది లోతు పెరుగుతుంది, అటేమో రైతులు భూమి ఏమో అప్పలో ఉంది, అందుకే నేను ఈరటు వెళ్ళడం కష్టం అవుతుంది. ఆ రకంగా 360 ఎకరాలకు చెందిన రైతులు తీవ్రంగా సఫర్ అవుతారు. ఎంఆర్ఓ గారు ఆలోచించినా, డిప్యూటీ సీఎం గారు ఆలోచించినా మొత్తం ప్రజల కోణంలోంచి ఆలోచించాలి. ఎవరో తన పార్టీ కార్యకర్త వైపు నుంచి ఆలోచించకూడదు. ఈ పరిస్థితులు అనేటంటే ఆ ప్రక్కలైన వేసుకుని పోలీసులను తీసుకుని సపోర్ట్గా వచ్చి తవ్వడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ గ్రామ ప్రజలు ఏంటంటే ఈ విషయం మీద అభ్యంతరం పెట్టారు. ఎంఆర్ఓ గారు ఇచ్చిన హామీ ఏంటంటే ప్రస్తుతానికి అక్కడ తవ్విన మట్టి ఇంకెక్కడికైనా తీసుకెళ్తే నేను యాక్షన్ తీసుకుంటాను అన్నాడు ఆయన. చూడాలి, వీళ్ళ అనుమతి తీసుకోకుండా వీళ్ళ అభిప్రాయం తీసుకోకుండా ఆయన అనుమతి ఇచ్చేసిన ఆయన తన మాట మీద తను నిలబడతాడా అనేటువంటిది చూడాలి. కానీ ఏంటంటే ఆ రకంగా ఆపకపోయినట్టయితే అప్పుడు ఖచ్చితంగా మొత్తం ప్రజలందరూ కూడా ఏంటంటే తిరుగుబాటు చేస్తారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన మొదటి హామీ ప్రకారం ఏం చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. రైతుల పక్షాన్ని పవన్ కళ్యాణ్ గారు నిలబడాలని చెప్పి కోరుతున్నాను నేను. అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే మట్టి తవ్వకాలు ప్రభుత్వమే అధికారంగా తవ్వుకోవచ్చు, రైతులు కావాల్సిన విధంగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పుకొస్తారు. మరి ఈ నేపథ్యంలో మరి ఎటువంటి పర్మిషన్ తీసుకున్నారని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ఆయన ఏదో ఒక ప్రాంతాన్ని ఎత్తు చేసుకోవడం కోసం అని చెప్పి తీసుకున్నాను అని అంటున్నారు. ఆచరణ జరుగుతుంది ఏంటంటే ఇటుక బట్టీలు ఇటుకల కోసం తయారీ కోసం అని చెప్పి ఉపయోగిస్తూ ఉన్నారు. ఏదో మెట్ట చేసుకోవడం కోసం ఆయన పరిమితం అవుతాడా? కానీ ఆచరణలో ఇటుక బట్టీలకు ఉపయోగించుకుంటూ ఉన్నారు వ్యాపారం కోసమే. పవన్ కళ్యాణ్ గారు రైతుల వైపు నిలబడతారా, ఇటుక వ్యాపారుల వైపు నిలబడతారా తేల్చుకోవాలని చెప్పి కోరుతున్నాను నేను. అంటే ఇక్కడ జరుగుతుంది అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా జరుగుతున్నాయి, జిల్లాలో కూడా జరుగుతున్నాయని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఇది ఈ ఒక ఫక్రుద్దీన్ గ్రామం ఈ ఒక్క ప్రాంతానికి పరిమితమై లేదండి. జిల్లాలో చాలా చోట్ల చూస్తున్నాను, అన్ని చోట్ల కూడా మట్టి మాఫియా రెచ్చిపోతూ ఉన్నది. అది కూడా అధికార పార్టీ అండ చూసుకుని రెచ్చిపోతూ ఉన్నారు. అందుకని అధికార పార్టీ వాళ్ళు ఆలోచించి వస్తుందంటే రైతులు మీకు పెద్ద ఎత్తున ఓటేశారు, రైతుల ప్రయోజనాల వైపు మీరు నిలబడాలి. రైతులు నష్టపోకుండా మీరు చూడాలన్నట్టయితే ఈ తవ్వకాలు ఆపాలని చెప్పి అధికార పార్టీని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే మట్టి తవ్వకాలు కామన్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే గతంలో కూడా ఇటు మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించారు. అది గతంలో జిల్లా వైసీపీకి సంబంధించిన కీలకమైన నేతలు మట్టి తవ్వకాలు చేస్తున్నారని కూడా చెప్పుకొస్తుంది. ఇది ఎలా చూడాలంటారు? అసలు మట్టి తవ్వకం అనేటువంటి దాన్ని ఆపించాలి. అది కూడా చెరువుల్లో మట్టి తవ్వకం అనేటువంటి దాన్ని ఆపించాలి. ఎక్కడైనా బంజరు కొండలు ఉంటాయి, ఎర్రమట్టి కొండలు అలాంటివి ఉన్నాయనుకోండి, అలాంటి చోట తవ్వచ్చును. ఇది ఏంటంటే చెరువు పైగా రైతుల అవసరాల కోసం ఉపయోగపడేటువంటిది, ఇలాంటి చోట తవ్వకూడదు. అది నేను కోరేది. ఇప్పుడు వీళ్ళకి రైతులకి మరి ఏ విధంగా అండగా నిలుస్తున్నారు? ఒకవేళ ఇది ఆపకపోతే ఎటువంటి మీరు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఆ కార్యాచరణ ప్రస్తుతానికి ఎంఆర్ఓ గారు చెప్పిన దాని మీద ఆగారు ప్రజలు. ఎంఆర్ఓ గారు చెప్పింది ఉల్లంఘన జరిగితే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఉద్యమిస్తారు. అది ప్రభుత్వానికి వ్యతిరేకం అవుతుంది.
చూస్తున్నాం ఇది పరిస్థితి. దీనికైతే రైతుల అందరూ కూడా మద్దతుగా నిలుస్తూ సిపిఎం నాయకులు, జిల్లా నాయకులు కూడా ఇక్కడికి వచ్చి మద్దతు తెలియజేశారు. అలాగే ప్రధానంగా మట్టి తవ్వకాలకైతే కేవలం రైతులకి ఉపయోగపడే విధంగా కూడా చేసుకునేందుకు అనుమతి తీసుకున్నప్పటికీ కానీ బట్టీలకు భారీగా బట్టీ వ్యాపారులకైతే మట్టిని అమ్మేందుకు కూడా భారీగా ఇక్కడ నాయకులు, కూటమి నాయకులు పాములు కదుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు మట్టి తవ్వేందుకు సిద్ధపడుతున్న నేపథ్యంలో రైతులు కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో పవన్ కళ్యాణ్ మట్టి తవ్వకాలను అయితే ఇదే నియోజకవర్గంలో జరుగుతున్న వాటిని అయితే వ్యతిరేకించారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటూ కూడా సిపిఎం నాయకులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ఇక్కడ ఎఫ్కేపాలెం గ్రామంలో చెరువు వద్ద అయితే ఇంకా ఆందోళనలు అయితే, రైతులకు సంబంధించిన ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పుడు తహసీల్దార్ వచ్చారు, అలాగే పోలీసులు కూడా వచ్చి ఇక్కడ ఘర్షణకు అయితే దిగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇద్దరిని కూడా సర్దిమనికి చెప్పి, అలాగే ఎవరైతే రైతులు అనుమతి తీసుకున్నటువంటి పొలంలోకి మాత్రమే వెళితే వాళ్ళకైతే ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ బయటకు వెళ్తే మాకు ఫిర్యాదు చేయాలంటూ రెవెన్యూ అధికారులు కూడా చెప్పడంతో ఇప్పుడు రైతులైతే ఆలోచనలో పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా మట్టి తవ్వకాలను అయితే ఆపాలంటూ కూడా ఉన్నటువంటి రైతులు కావచ్చు, సిపిఎం నాయకులు కూడా స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, RTV, పిఠాపురం, ఎఫ్కేపాలెం గ్రామం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.